హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ మార్కెట్ మంచి మూమెంట్ ఇచ్చిందండి. ఫస్ట్ హాఫ్లో మనకి ఇక్కడ రిట్రేస్మెంట్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ నుండి పైకి వచ్చింది. అండ్ అది కూడా 25,700 దగ్గర మనకి క్లోజింగ్ ఇచ్చింది. సో నిన్న అనాలిసిస్ కనుక మీరు చూసినట్టయితే ఎగ్జాక్ట్గా మార్కెట్ ఇలాగే బిహేవ్ చేస్తుందని కూడా నేను చెప్పానండి. ఎందుకంటే మార్కెట్ ప్రజెంట్లో ఇలా రిట్రేస్మెంట్ తీసుకొని వస్తుంది. సో ఈ నిన్న క్లోజింగ్ వచ్చేసి మనకి రిట్రేస్మెంట్ లాగా కనుక తీసుకునేది ఉంటే ఫస్ట్ ఈ లెవెల్ కనుక బ్రేక్ చేసేది ఉంటే నెక్స్ట్ లెవెల్ ఇక్కడికి వస్తుందని చెప్పాను. అండ్ ఇక్కడ నుండి మనకి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది అని కూడా చెప్పాను. ఎందుకంటే ఇక్కడ మంచి సపోర్ట్ ఉందని కూడా చెప్పాను. మన లెవెల్ వచ్చేసి 24,440, బట్ 24,450 నుండి రివర్స్ బ్యాక్ అయింది. ఎందుకు అంటే ఇక్కడ మీరు ఫిబొనాచి టూల్ యూజ్ చేసి చూస్తే మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ 0.5 లెవెల్ వస్తుందండి. లో టు ఇక్కడ హై మార్క్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇక్కడ 0.5 లెవెల్ వస్తుంది. అందుకని మనకు మార్కెట్ రీట్రేస్మెంట్ తీసుకొని ఎగ్జాక్ట్గా దీన్ని హై బ్రేక్ చేసిన తర్వాత 25,700 దగ్గర క్లోజ్ ఇచ్చింది. యాక్చువల్గా నిన్న వీడియోలో కూడా నేను అదే చెప్పాను. ఇక్కడ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత ఇలా రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ మనకి నెక్స్ట్ టార్గెట్ ఇచ్చేది ఉంటే 25,795 వరకు రావచ్చు అని చెప్పేసి, బట్ క్లోజింగే ఇక్కడ ఇచ్చింది. సో రేపటి నిఫ్టీ ఎలా ఉండబోతుందో ఇక్కడ చూద్దాం. ఇన్ కేసు ఇది క్లోజింగ్ ఇక్కడ ఇచ్చింది కాబట్టి అయితే మార్కెట్ గ్యాప్ డౌన్ అన్న కావాలి. ఎందుకంటే ఇక్కడ రిట్రేస్మెంట్ కోసం కంపల్సరీ రావాల్సిందే మార్కెట్. ఇలా వచ్చి మనకి అప్ సైడ్ మూమెంట్ కనుక ఇచ్చేది ఉంటే 25,795 మనకి నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. లేదంటే మార్కెట్ ఫస్టే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి ఇంకా కాల్ సైడ్ కొంచెం కష్టం అండి మూవ్ అవ్వడం. ఇలా రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ మనకి ఈ లెవెల్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో రేపు కనుక మార్కెట్ కన్సాలిడేషన్లో ఉండేది ఉంటే ట్రేడ్ అవాయిడ్ చేయడం బెటర్. లేదంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొంచెం బులిష్ మూమెంట్ వెళ్ళి మళ్ళీ మనకి రివర్స్ బ్యాక్ వచ్చేది ఉంటే 25,650 ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఇది కూడా బ్రేక్ డౌన్ చేసేది ఉంటే నెక్స్ట్ టార్గెట్ 25,588 అవుతుంది. ఇన్ కేసు 25,795ని కూడా బ్రేక్అవుట్ చేసేది ఉంటే బులిష్ సైడ్ 25,843 ఇస్ ద నెక్స్ట్ టార్గెట్. ఒకవేళ మార్కెట్ కనుక ఈ రేంజ్లో ట్రేడ్ చేసేది ఉంటే ట్రేడ్ కొంచెం చూసి తీసుకోవడం బెటర్. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.